టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే కోట్లాది జనుల హృదయాల్లో కొలువు తీరి ఉన్న ఆ కోదండరాముడి వైభవము మాటల్లో వర్ణించలేము. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఆ రామ్లల్లా రూపం, ఆ లావణ్యం అందరికీ కూడా హృదయానికి ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇలాంటి పెద్ద దేవాలయం ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల పోరాటము, నిరీక్షణ తర్వాత రూపుదిద్దుకున్న ఆ దేవాలయం వార్షికోత్సవం, ఆ సంబరాలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి అనే ఆసక్తి. ఒకవేళ పాల్గొన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాముని అనుగ్రహం అందరికీ సమానంగానే ఉంటుందంటారా? ఇప్పుడే మనము రాముణ్ణి చంద్రుడికి పోల్చుకున్నాం. మీరు అడిగిన ప్రశ్నలో అక్కడ మనం వెళ్ళలేం, లేదా నేనే వెళ్ళలేను, మీరే వెళ్ళలేరు, ఎవరికి ఏమవుతుందో మనకు తెలియదు. కానీ రామచంద్ర అని ఒక మాట మాట్లాడుకున్నాను చూడండి. ఆ చంద్ర అన్నటువంటి దాంట్లో ఒక చిన్న అర్థం ఉంది తల్లి. చంద్రశ్చండాల వేష్మసు అని ఒక సుభాషితకారుడు చెప్తాడు. చంద్రుడికి ఒక గుణం, అతడిలో ఒక చిన్న శక్తి, శీతలం, చల్లదనం, అందరినీ చల్లగా చూస్తాడు. చంద్రుణ్ణి పూజించిన వాణ్ణి చంద్రుడు చల్లగా చూస్తాడు, చంద్రుణ్ణి చూచిన వాణ్ణి చంద్రుడు చల్లగా చూస్తాడు. చంద్రుడి గురించి స్మరించినటువంటి వాడు కూడా అంటే చంద్రుడి చంద్ర కిరణాలు, శీతల కిరణాలు అందరింట్లో పడతాయి. వీడు నా భక్తుడు కాడు, వీడు నా భక్తుడు కాడు, వీడు అయోధ్యకు రాలేదు, వీడు భద్రాచలం వెళ్ళలేదు, వీడు ఇంకొక చోట వెళ్ళలేదని ఎవరిని చంద్రుడు తన శీతల కాంతి కిరణాలు వేయకుండా ఉండడు. అలాగే రాముడు కూడా అయోధ్యకు వెళ్ళినా, అయోధ్యని ఇక్కడ కూర్చొని స్మరించినా, లేక రాముణ్ణి ధ్యానించినా ఎల్లరి పట్ల ఆ రాముడికి ఆ శీతలమైనటువంటి కరుణా కాంతి ఎల్లవేళలా ఉంటుంది. కోట్ల మంది ప్రజల ఒక విశ్వాసం, ఒక భక్తి, అది శక్తిగా మారి ఇవాళ మనకు కళ్ళెదురుగా ఒక దేవాలయ ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజుల నిరీక్షణ ఇవాళ అది ఆకారం దాల్చింది, ఒక రూపం దాల్చింది. అయితే ఇక్కడ సంకల్పం గొప్పదంటారా? మరి మా సంకల్ప సిద్ధి అన్నటువంటిది ఒక పదం తల్లి. ఏ ముహూర్తాన మన గవర్నమెంట్ వారు, సర్కారు వారు దాన్ని సంకల్పం చేసుకున్నారో తెలియదు, కానీ ఆ ముహూర్తము అతీ బలిష్టమైనటువంటిది. భూమి పూజ కావచ్చు, శంకుస్థాపన కావచ్చు, కోర్టులో వ్యాజ్యాలు కావచ్చు, ఇంకే పరమైనా కావచ్చు, ప్రతి దానికి కూడా ఒక సత్సంకల్పం. మనం ప్రతిదీ అనుకుంటాం మనం ఏదో చేసేయాలి, చెందాలి, అది చేయాలి. భగవన్ నిర్ణయం లేనిదే ఎంతటి వారైనా కూడా అది ఎవరి వల్ల కానిది. ఇవాళ మన అందరి మనస్సులో రాముడు నిండి నేను ఇక్కడ రావాలి, ఈ రూపంతో రావాలి, ఈ శిల్పి చేత చెక్కబడాలి విగ్రహం. ఆ మైసూర్ అతను, కర్ణాటక అతను చెక్కినటువంటి విగ్రహం అది. అలాగా వారికి భగవత్ సంకల్పమే మనందరికీ మనోసంకల్పమైంది. ఆ మనోసంకల్పం అంటే ఎప్పుడు కూడా మనం ఒకటి మాత్రం మనం అనుకోవాలి తల్లి, నేను అనుకుంటే అయ్యింది అని మాత్రం తప్పు, నేను చేస్తే అయ్యింది అంటే తప్పు, నా వల్లనే అయ్యింది తప్పు. దేవుడి వల్ల అయ్యింది, రాముడి వల్ల అయ్యింది, రాముడు నా యందు ఉండి చేయించాడు అని అంటే మాత్రం నాహం కర్త, నేను కర్త కాదు, నా వల్ల అయ్యే పని కాదు, రాముడే. 500 ఏళ్ల నుంచి నిరీక్షణ. ఎన్నిసార్లు ఎన్ని రకాల గవర్నమెంట్లు మారుతూ వచ్చాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, లేకపోతే మంత్రులు వచ్చారు, గవర్నర్లు వచ్చారు, రాష్ట్రపతులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు. ఎవరికి దక్కంది శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎందుకు దక్కింది? అది రాత ఆయన నుడితి పైన రాసి పెట్టుంది. ఎందరో ఆ అయోధ్య మందిర నిర్మాణంలో పోరాట యోధులు ఆనాడు వాళ్ళు ఇవాళ మందిరాన్ని చూడలేకపోయారు. వాళ్ళ పరిశ్రమ ఉంది, కానీ మనం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మనం తెలపాలి చెల్లి. ఎందుకంటే ఆనాడు వాళ్ళ పరిశ్రమ లేకపోతే ఈనాడు మనకి అయోధ్య మందిరం మనకు రాదు. అలాగా ఎందరో సత్సంకల్పం అది ఇవాళ కార్యరూపం దాల్చి ఒక ఆకారం, ఆ ఎరుపు శిల, రాజస్థాన్ మార్బల్ అనేదైతే అంటున్నారో ఆ ఎరుపు శిలతో దాని మందిర నిర్మాణం జరిగింది. విశిష్టమైనటువంటి ప్రాకారాలు, స్తంభాలు, గోపురాలు అవన్నీ కూడా వాస్తు శాస్త్రపరంగా, శిల్పశాస్త్రపరంగా చాలా సుందరమైనటువంటిది. సంవత్సరం పాటు నిరంతరంగా 365 రోజుల పాటు జరిగింది. మనం కూడా పుట్టినరోజు చేసుకుంటాం, ఫస్ట్ బర్త్డే. అలాగే మనం కూడా రేపు రాముడి
మొదటి జన్మోత్సవం, ప్రతిష్ఠా జన్మోత్సవం, ప్రతిష్ఠ జరిగిన వార్షికోత్సవం, దాన్ని వైభవోపేతంగా భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడా, వెళదాం. లేదా టీవీ మాధ్యమమో ఇంకొకటో మీడియా ఉంది మనకి, ఇవాళ పేపర్లు ఉన్నాయి, మొబైళ్ళు ఉన్నాయి, రకరకాలుగా అన్నీ ఇక్కడున్న వీటిని శరీరం ఇక్కడ పెట్టుకుందాం, మనసుతో అక్కడికి వెళ్ళిపోదాం. అయోధ్యకి వెళ్ళి అయోధ్యాధిపతిని మనం గుణగానం చేసి అతడి అనుగ్రహాన్ని పొందుదాం తల్లి. చాలా చక్కగా మీరు అలా చెప్తూ ఉంటే మనసంతా కూడా అయోధ్యలోనే ఉంది అసలు. అయితే ఈ అయోధ్య రామ మందిర వార్షికోత్సవం సందర్భంగా రాముణ్ణి మనం నిత్య జీవితంలో ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలంటారు? డైమండ్ ఉంది తల్లి, వజ్రం ఉంది. వజ్రం యొక్క సౌందర్యము, ఆ వజ్రం చేసేటువంటి దాంట్లో ప్రధానం ఏమిటంటే కటింగ్, ఆ డైమండ్ షేప్ అని ఏదైతే అంటాడు చూడడమ్మా, అది. ఈ డైమండ్ షేపు మీరు ఎటు నుండి చూచినా ఒకే మాదిరిగా కనిపిస్తుంది. అవును, అదే డైమండ్ అంటారు దాన్ని. అంటే ఏ వ్యక్తి రాముణ్ణి ఎలాగ చూస్తాడో రాముడు వాడికి ఆ రకంగా అనుగ్రహం చేస్తాడు. నేను రాముడికి తమ్ముణ్ణి, అన్నయ్యగా రాముడు కనిపిస్తాడు. రాముడు నాకు స్వామి, దేవుడిగా కనిపిస్తాడు. అందుకనే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని ఒక శ్లోకం చెప్తారంటే, అయోధ్యలో ఉన్నటువంటి పురప్రజలు, ఋషులు, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, మన సీతాదేవి, దశరథ, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాముడిని పిలిచేవారట. వాళ్ళందరికీ కూడా రాముడు అదే విధంగా కనిపించేవాట. అలాగా మనము వ్యక్తులకు ఉపకారం చేస్తాం. మరికొందరు ఆ ఉపకారం నుండి ప్రత్యుపకారం పొందటానికి చేస్తారు, అది రెండో రకం. రాముడు కూడా తన జీవితంలో ఎందరికో ఉపకారం చేశాట. ఉపకారం చేస్తే ఏనాడు కూడా ఆ ఉపకారం పొందినటువంటి వ్యక్తి తన ఎదుట పడితే, రే నేను నీకు ఉపకారం చేశాను, ఏనాడు చెప్పలేదట. తను చేసిన ఉపకారాన్ని ఏనాడు గుర్తుపెట్టుకోలేదు. ఎదుటివారు తనకు ఉపకారం చేస్తే దాన్ని ఏనాడు మరిచిపోలేదట. ఇవి రెండు మనం జీవనంలో పెట్టుకోవాలి. మనం ఉపకారం చేస్తే చేసిన ఉపకారాన్ని పదే 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 గుర్తించి వాడిని హింసించరాదు. వాడు అనుకుంటా, ఎందుకన్నా వీడి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, ఎందుకన్నా వీడి నుండి ఉపకారం పొందాను అని అనుకోకూడదట. రాముడు ఉపకారం చేస్తే ఏనాడు దాన్ని స్మరించి వాడిని హింసించేవాడు కాదు. ఏనాడు తను ఉపకారం పొందితే ఆ ఉపకారాన్ని ఎన్నటికీ మరవనటువంటి వాడు. ప్రతి ఒక్కరి నుండి ఉపకారాన్ని మనం తీసుకోవాలి. దాన్ని మనం కృతజ్ఞత అని అంటాం. తీసుకున్న ఉపకారాన్ని స్మరించి వాడికి విధేయుడిగా ఉండడం కృతజ్ఞతా భావన. చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోవాలి. దాన్నే గుర్తుపెట్టుకొని కనిపించినప్పుడల్లా, లేదా వాడో వాడి కొడుకో మనవడో మునిమనోడో, రే మీ తాతకు నేను ఉపకారం చేశాను, మీ తాతకు నేను ఉపకారం, వాడు అనుకుంటాడు మా తాతకు ఎప్పుడో ఉపకారం చేస్తే నేనేమిటండి అని అంటాడు. అలాగ మనం ఎన్నడూ కూడా ఈ రాముడి దృష్టిలో, అంటే రాముడి గురించి చెప్పేటప్పుడు వాల్మీకుల వారు 16 గుణాలు చెప్తారు అక్కడ. అంటే 16 అణాలు అని మనం ఏ రకంగా తెలుగు ప్రాంతంలో 16 అణాలు అంటే పరిపూర్ణమైనటువంటిది అంటారు చూడండి. అలాగే 16 లక్షణాల్లో ఈ 2 గుణాలు మనం ఆదర్శంగా జీవనంలో పెట్టుకుంటే మనం నిజంగా పైకి వస్తాం తల్లి. అలాంటి రాముడి వార్షికోత్సవ సందర్భంలో మనకు భగవంతుడు దివ్యమైన ఒక అవకాశం ఇవ్వని, చూడటానికో, పాడటానికో, పొగడటానికో, సేవించటానికో ఏ రకమైనటువంటి సంకల్పం మన పేరు మీద ఆయన రాసి పెట్టుకున్నాడో తెలియదు. ఆయన డైరీలో మనకేదో రాసి ఉంటాడు, వీడు రావాలి, వీడికి ఈ సేవ కేటాయించాలి. అది మనకు దొరికితే జన్మ చరితార్థం. అలాంటి రామ ప్రతిష్ఠా వార్షికోత్సవాన్ని మనం ఇవాళ ఇక్కడ జరుపుకుంటున్నాం. అది మనందరికీ కూడా శ్రేయోదాయకం అవ్వాలని ఆశిస్తూ నా 2 మాటలు ముగిస్తాను. జై శ్రీరామ్. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితం, మరెంతో మంది హృదయాల్లో గూడు కట్టుకున్న ఆరాధ్య దైవం నేడు ఓ కోవెలలో కొలువై అందరికీ కూడా కరుణించి కటాక్షిస్తూ ఉన్నారు. మరి ఆ రామ్ లల్లా మందిర నిర్మాణ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా రాముని గుణగణాలను ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని మరింతగా ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇది వాటి ప్రత్యేకమైన కార్యక్రమం. అయోధ్యాధిపతి వైభవం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
For more videos like this, subscribe Big TV channel.